శివస్వాముల కోసం మనం శంభులింగేశ్వర దేవాలయం నందు 41 రోజులు పిచ్చగా చేపిస్తున్నారు స్వామి. కొందరు జాతులు వచ్చి పిచ్చ పెట్టిస్తున్నారు. మరియు మన ప్రోగ్రాం కూడా 2 పెద్ద ప్రోగ్రాం ఉన్నాయి శివ. అది వచ్చేసి రేపు ఆదివారము వచ్చపిల్లివర్తన శివ. అలాగే 25వ తారీఖున శివస్వాముల జాతర అంటే ఊరేగింపు శివ. 25వ తారీఖున ప్రతి స్వాములు కలిసి మనం వీధిలో తిరిగి మరి శంభులింగేశ్వర క్షేత్రాన్ని చేరుకుంటాం శివ. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే దాతలు చాలా మంది మన శంభులింగేశ్వర స్వాములు దాత చేస్తూ ఉంటారు శివ. వాళ్ళ కుటుంబం ఆరోగ్యం ఉండాలని కోరుతున్నాం శివ. ఈరోజు వెంకటరామణ స్వామి అని దాత, ఆయన ఈరోజు శివస్వామి కోసం అన్నదానం చేపించిన శివ. వాళ్ళ కుటుంబం ఆరోగ్యం ఉండాలని కోరుతున్నాం శివ. ప్రతి ఎవరైనా రాని అవకాశం ఇస్తున్నాం సార్. ఫిలప్ అయిపోయినది. వాడికి మధ్యాహ్నం ఉంటే నైట్ చేపేసి అంటున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం భిక్ష, నైట్ అల్పాహారం. ఎవరు వాడు మనసుతో బాధతో పడుతున్నట్ల సమయం మధ్యాహ్నం ఫుల్ అయిపోయినది. సమయం వాడు నైట్ వాడికి అల్పాహారం వాడికి ఛార్జ్ చేస్తున్నాం శివ. శివభక్తులకి అందరికీ మినిమము 300 మంది అంటే ఇప్పుడు వరకు. రేపు 18వ తారీఖు నుంచి 21 రోజు మండల దీక్ష అవుతుంది శివ. అప్పుడు మినిమము 400 మంది 500 మంది వస్తారు శివ. ఇక్కడ శంభులింగేశ్వర దేవాలయంలో ప్రతి స్వాములు ఇక్కడి నుంచే మాలధారణ చేసుకుంటారు శివ. ఇక్కడ స్వామి గారి ఆశీర్వాదంతో పవర్ ఉంది శివ. ఓం నమః శివ. ఓ గురుభ్యో నమః. ఓం నమస్తే. ఆదోని ఈరోజు ఈ విధంగా బుధవారం రోజు మన ఆదోని శంభులింగేశ్వర గుడి స్వామి నందు మన వెంకటరమణ గారు మన ఈరోజు 300 నుంచి 500 వరకు మన సేవా కార్యక్రమం అన్నదానం మన శివస్వాములకి చేయడం జరిగింది. ఇంకెవరైనా దాతలు ఉంటే ఇలా ఒకరికొకరు మనం ఇన్స్పైర్ అయ్యి అందరూ ముందుకు వచ్చి, ఇప్పుడు మహాశివరాత్రి వస్తున్న సందర్భంగా శివస్వాములు వాళ్ళు దీక్ష కోరుకుంటున్నారు. ఈరోజు మన సేవ అందించిన మన వెంకటరమణ గారికి శంభులింగ స్వామి దీక్ష ఆశీస్సులు, అలాగే శ్రీశైలం మల్లికార్జున దేవుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమస్తే.